హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. యాక్చువల్గా బీబీ ఉత్సవం స్టార్ట్ అయ్యింది, షూటింగ్ ఆల్రెడీ. సో ఎవరెవరు వచ్చారు, ఏంది కదా, ఎందుకు వీళ్ళు కొంతమంది ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో, కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు, ఇవన్నీ క్లియర్గా చెప్తా అనమాట. చెప్పే ముందైతే ఫస్ట్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, సో దట్ మంచి రీచ్ వెళ్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. ఇంకా లేట్ చేయను, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో BB9 ఉత్సవం అసలు ఎప్పుడో జరగాల్సిందనమాట, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయ్యింది. ఆ అనివార్య కారణాలు ఎవరో కాదండి, తనుజ అండ్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఒక షోకి రావాలి అని అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతున్న ఏదైతే నెగిటివిటీ వస్తుందో కొన్నాళ్ళు ఇట్లా చెక్ పెడతామని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఏ ఈవెంట్స్కి వెళ్ళట్లేదు అనమాట. బికాస్ చెప్పాలంటే బయట వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు, షోలో కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు. కానీ బయట ఇట్లా కళ్యాణ్ లేకపోతే తనుజ లేరని, తనుజ లేకపోతే కళ్యాణ్ లేరని ఏవైతే ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో ఆ కాంట్రవర్సీస్, ఆ నెగిటివిటీ వలన ఇద్దరికిద్దరు ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకే వాళ్ళిద్దరూ కలిపి ఒక షోకి వెళ్దామన్నా, ఈవెంట్కి వెళ్దామన్నా ఇద్దరు కూడా డిసైడ్ అయిపోయి నో అనుకున్నారనమాట. కొంతమంది ఎలా అంటే లేదు తనుజ రానంటుంది, కళ్యాణ్ ఓకే అన్నారని, కళ్యాణ్ రానంటుంది, తనుజ ఓకే అన్నారు, అట్లా ఏవేవో వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి వాళ్ళు గాల్లో కథనాలు వేసుకుంటున్నారు అనమాట. బట్ స్టిల్ చెప్పాలంటే బయట ఈ ఫ్యాన్ వార్స్ ఆగితే ఎవరైతే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకే హ్యాపీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ మంచిగా షోస్కి వెళ్ళొచ్చు, ఈవెంట్స్కి వెళ్ళొచ్చు, ఇట్లా ఏదైనా ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంటే ఓపెనింగ్స్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇద్దరు సపరేట్గా వెళ్తుంటేనే వీళ్ళకి ఓ రేంజ్లో క్రేజ్ వచ్చిందనమాట. టోటల్ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో వీళ్ళిద్దరికి వచ్చినంత హైప్ క్రేజ్ అయితే ఏ సీజన్లో ఎవరికి రాలేదు. బట్ డెఫినెట్లీ పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే టేకింగ్. బట్ స్టిల్ ఏదైతే ఫ్యాన్ వార్స్ ఉన్నాయో కేవలం వాటి వలన డిలే అయిందనమాట. సో BB9 ఉత్సవంకి మొత్తం అందరూ వస్తున్నారండి, కంటెస్టెంట్స్ అందరూ వస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫో వరకు మాత్రం అనమాట షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సరే మరి ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అని అంటే మ్యాక్సిమం వీళ్ళు శివరాత్రి రోజు టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కవేళ శివరాత్రి కాకపోతే ఎప్పుడు టెలికాస్ట్ చేస్తాను అన్నది అయితే నా దగ్గర అప్డేట్ లేదు. నాకు తెలిస్తే ఖచ్చితంగా నేను నా ఛానల్లో వెంటనే వీడియో చేసి నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నా అయితే మీరు 90% ష్యూరిటీ తీసుకోవచ్చు, ఇట్లా శివరాత్రి రోజు నాడు అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. మామూలుగా సగం మంది ఇట్లా మొన్న బీబీ పరివార్ షోలోని కలిసారు, అంటే కొంతమంది కంటెస్టెంట్స్ అప్పుడు, కొంతమంది కంటెస్టెంట్స్ సెపరేట్గా. బట్ ఇప్పుడు BB9 ఉత్సవం మొత్తం కంటెస్టెంట్స్ అందరూ ఒక్కచోటే అనమాట. మామూలుగా ఉండదు, ఫుల్ ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం కొన్ని క్వశ్చన్స్ ఎవరైతే ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొన్ని అడగలేని ఇన్కంప్లీట్ క్వశ్చన్స్కి కూడా వీళ్ళని అడగడం జరుగుద్ది అనమాట. అండ్ షోలో ఉండి వీళ్ళ మనసులో ఉన్న ఒపీనియన్స్ ఏదైతే బయటికి చెప్పలేకపోయారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. వాళ్ళ ఎమోషన్ కానీ, కోపం అయితే కోపం, హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్, థ్యాంక్ఫుల్నెస్ అయితే థ్యాంక్ఫుల్నెస్, వీళ్ళు వాళ్ళ ఎమోషన్ని కన్వే చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. అండ్ అందరూ వెయిట్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఈ రీతు అండ్ డెమోన్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి, సో రివాన్ ఫ్యాన్స్ కూడా ఒక మంచి బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దయచేసి ఈవెన్ ఈ వీడియో కింద కూడా తనుజ అని, మా కళ్యాణ్ అని ఇట్లా ఫ్యాన్ వర్డ్స్ కాకుండా, సో లెట్స్ వెయిట్ ఫర్ నార్మల్ ఎపిసోడ్ ఫ్రమ్ BB9 ఉత్సవం. ఎందుకంటే ఎలాంటి నెగిటివిటీ క్రియేట్ చేయొద్దు, పాజిటివ్గానే ఉండండి. అన్నిటికీ మించి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, లోనా ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్. సో మీరు కూడా అది గుర్తుంచుకోవాలి ఫ్యాన్ వార్స్ జరిగేటప్పుడు అని చెప్తా. సో BB9 ఉత్సవం కన్ఫర్మ్ అవ్వగానే ఏ డేట్న ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నారు, అసలు షోలో ఏమేమి జరగబోతున్నాయి, ఇలాంటి హాట్ అప్డేట్స్ తెలియగానే నా ఛానల్లో నేను టెలికాస్ట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.